మనం ఈ మధ్య బాగా తరచుగా వింటూ ఉన్నాము. అలాగే ఎక్స్‌పోజ్ అవుతున్నాము. మనం దానివల్ల ప్రభావితం అవుతున్నాము అనే అంశం ఏంటంటే పొల్యూషన్. సో, మనం రోజువారీ చేసే ప్రయాణాలు, మన ఆఫీస్‌కి గానియండి, బయట వేరే అదర్ పనుల మీద గానీ, ఎక్కడొచ్చినా కూడా ఈ ట్రాఫిక్ వీటి వల్ల వెహిక్యులర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు పర్టిక్యులర్‌లీ పట్టణాల్లో, నగరాల్లో కొన్ని నగరాల్లోనైతే అది మామూలు యాక్సెప్టబుల్ రేంజ్ నుంచి చాలా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో, పొల్యూషన్ అనేది బేసికలీ వెహిక్యులర్ ఎగ్జాస్ట్‌లలో అంటే వాటి వల్ల వచ్చే పొగ ప్లస్ అది రోడ్డు మీద ఉండే దుమ్ము, ధూళి కలిసి ఇవన్నీ మనకి పొల్యూషన్ కలుగజేస్తాయి. సో, ఆ పొల్యూషన్ అనేది మనం పీల్చే గాలి ద్వారా మన లంగ్స్‌లోకి ప్రతినిత్యం వెళ్తూనే ఉంటుంది కనుక దాంట్లో ఉండే ఆ టాక్సిక్ సబ్స్టాన్సెస్ టాక్సిన్స్ మనకి లంగ్స్ని ఎఫెక్ట్ చేసి వాటి పనితనాన్ని తీసే ప్రమాదం ఉంటుంది. అట్లాగే దానివల్ల రకరకాల వేరే రకమైన లంగ్ ప్రాబ్లమ్స్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ లాంటి కండిషన్స్కి కూడా ఇది ఒక కారణం కావచ్చు. కొన్ని రకాల టాక్సిన్స్ వల్ల క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే లంగ్ ఫంక్షన్ దెబ్బతినడం వల్ల మనకి ఊపిరితిత్తులు సరిగా పనిచేయక మనం ఈవెన్ కొంచెం ఎక్కువ నడిచినా, ఏమైనా ఎక్కువ పని చేయాల్సి వచ్చినా కూడా ఆయాసపడడం, లంగ్స్ చేయాల్సినంత పని చేయకపోవడం వల్ల మనం ఆ ఇబ్బంది ఫేస్ చేయడం లాంటిది జరిగే అవకాశం ఉంటుంది. కొంతమందిలో క్రానిక్ కాఫ్ లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వచ్చు. కొంతమందిలో ఆస్తమా లాంటి అలర్జీస్ ఉన్న వాళ్ళలో కూడా దానివల్ల అది కంట్రోల్ అవ్వక దానివల్ల ఇబ్బందులు మాటికి ఆస్తమా అటాక్స్ రావడం ఇట్లాంటి ఇబ్బందులు రావచ్చు. సో, అందుకని ఈ పొల్యూషన్ ఎక్స్‌పోజర్‌ని మనం వీలైనంత వరకు తగ్గించుకోగలగాలి, అవాయిడ్ చేయగలగాలి. అది ఒకటి అంటే ఆర్గనైజేషనల్ లెవెల్‌లో దాన్ని వాళ్ళు ఆ పొల్యూషన్‌ని వెహిక్యులర్ పొల్యూషన్ ఎట్లా కంట్రోల్ చేయాలనేది అది ప్రభుత్వ పరంగా కొంత జరగాల్సి ఉంటుంది. బట్ మనం వ్యక్తిగతంగా ఏం చేయగలము అనేది చూస్తే కనుక మనం ఎంతవరకు ఆ ట్రాఫిక్‌ని కానివ్వండి, ఆ కైండ్ ఆఫ్ పొల్యూషన్‌ని అవాయిడ్ చేయగలము, ఏ రకంగా అవాయిడ్ చేయగలం అనేది చూడాలి. దానికి ప్రయాణాలు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటోలో వెళ్తున్నాము, బైక్ మీద వెళ్తున్నాము. సో, అట్లాంటప్పుడు మనం ఇంకెక్కువగా దానికి ఎక్స్‌పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, అట్లాంటప్పుడు బైక్ మీద వెళ్తే హెల్మెట్ ధరించడము, దానికి సంబంధించిన మాస్కులు కొన్ని రకాలు వాడడం వల్ల పర్టికులర్లీ ఎప్పుడైతే మనం హై ట్రాఫిక్ జోన్లో వెళ్తున్నామో ఆ టైంలోనైనా కూడా ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం డైరెక్ట్గా ఆ పొల్యూటెడ్ ఎయిర్ని పీల్చకుండా వీలైనన్ని బ్యారియర్స్ యూజ్ చేస్తే మనకి ఎంతో కొంత దాని నుంచి లెవెల్ ఆఫ్ ఎక్స్‌పోజర్ తగ్గుతుంది. దానివల్ల మనకి పొల్యూషన్ డోస్ అనేది తగ్గుతుంది కనుక కొంచెం ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. అది కాకుండా ప్రయాణాలు కూడా మనకు వీలైనంతగా పర్సనల్ వెహికల్స్ ఫర్ ఎగ్జాంపుల్ కార్లో వెళ్తే కనుక ఒక ఆల్టర్నేటివ్ మనము వీలైనంత వరకు ఇండోర్ ఏసీ లాంటివి మెయింటైన్ చేసి బయటి గాలి ఎక్కువగా రాకుండా జాగ్రత్త పడి దాంట్లో కొన్ని ఫిల్టర్స్ వాడడం వల్ల కూడా మనం దాన్ని ప్రివెంట్ చేయవచ్చు. ఇంట్లో కూడా సిమిలర్గా మనం బయట పర్టికులర్లీ మెయిన్ రోడ్స్ మీద మనం రెసిడెంట్స్ ఉండి కనుక వీలైనంత వరకు ఆ పొల్యూషన్ ఇంట్లోకి చొరబడకుండా ఏమైనా ఫిల్టర్స్ కానివ్వండి, ఆ విండోస్ని ప్రొటెక్ట్ చేయడం లాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం దాని నుంచి ఎంతో కొంత ప్రొటెక్షన్ పొందవచ్చు.